హలో అండి. వెల్కమ్ టు నిత్యవేదం రుచులు. అప్పటికప్పుడు చేసుకునే, నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ తప్పక ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. దీనికి ఎలాంటి కోవా కానీ, మిల్క్ కానీ ఏమీ అవసరం లేదండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు, చాలా టేస్టీ అయిన స్వీట్ రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం కడాయి వేడి చేసుకోవాలండి. అలాగే నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాండ్లీ వేడైన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కనీసం 3 నుండి 4 నిమిషాలన్నా పడుతుంది. చక్కగా పొడి పొడిగా కరకరలాడుతూ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ లోనే ఉంచుకొని వేయించుకోండి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకుందాం. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఇదే కడాయిలోకి 1 కప్పున్నర వరకు షుగర్ తీసుకోవాలండి. చూడండి, కప్పున్నర వరకు షుగర్ తీసుకొని వాటర్ కూడా కప్పున్నర వరకు వేసుకోవాలి. ఈక్వల్గా షుగర్కి ఈక్వల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ కరిగి ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 2-3 యాలకులు దంచి వేసేసుకోండి. అలాగే ఇందాక వేయించుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఫ్లేమ్ లోలోకి మార్చుకొని నిదానంగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే నిమిషాల్లో దగ్గర పడుతుందండి. చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. చూడండి, ఇది గట్టి పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 రూపీస్ మిల్క్ పొడి ప్యాకెట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా దీనిలో కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుంటే చక్కగా అంతా మిక్స్ అయిపోతుంది. చూడండి, అంతా ఇలా ఒకసారి కలుపుకొని ఇదిగో ముద్దలాగా అయింది కదా. బాండ్లీ నుండి వేరవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని బాండ్లీ నుండి వేరయ్యేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని వేరే బౌల్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం, కాజు, కిస్మిస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మెలన్ సీడ్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక్కసారి వేయించుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ఉంది కదా, దాంట్లోకి యాడ్ చేసుకుందాం మనం. చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి అంతా హల్వాలో కలిసేలా కలుపుకొని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇలా ముద్దగా అయింది కదా. ఇప్పుడు ఇలాగే తినేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పీసెస్లా కట్ చేసుకుందామని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన. ఇలా స్ప్రెడ్ చేసుకొని అంతా ఒకసారి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. చూడండి, పక్కన పెట్టిన తర్వాత పీసెస్లా కట్ చేస్తున్నానండి నేను. ఇదిగో చూసారా, ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం పాలు ఏమి యాడ్ చేయలేం కాబట్టి చక్కగా నిల్వ ఉంటుంది. నచ్చితే ట్రై చేసి